బ్రేకింగ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారం స్పీడప్ చేశారు. బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు విస్తృతం చేస్తున్నారు రేవంత్. ఇక నిత్యం సుడిగాలి పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్నారు సీఎం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. ఆసిఫాబాద్లో జనజాతర సభలో పాల్గొంటారు ఆయన. ఇప్పటికే ఈ సభకు సంబంధించి స్థానిక నేతలు ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అలాగే ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్లో ఆత్రం సుగుణ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఇక సాయంత్రం 5:30 సిద్దిపేట కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం 6:30 కుత్బుల్లాపూర్ రోడ్ షో, అలాగే కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. రెడ్ బ్రేకింగ్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు విస్తృతం చేస్తున్నారు రేవంత్. నిత్యం సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్లో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆసిఫాబాద్లో జనజాతర సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి స్థానిక నేతలు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి రావాలన్నారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్లో ఆత్రం సుగుణ గెలుపు తథ్యమని కూడా ధీమా వ్యక్తం చేశారు కంది శ్రీనివాసరెడ్డి. ఇక సాయంత్రం 5:30 సిద్దిపేట కార్నర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 6:30 కుత్బుల్లాపూర్లో నిర్వహించే రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొని రేవంత్ ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. సీఎం షెడ్యూల్ చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుడిగాల పర్యటనలు చేస్తున్నారు. ఈరోజు పర్యటన షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ రాజశేఖర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇటు ముఖ్యంగా తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో అటు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచార వ్యూహాన్ని అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఈ యొక్క ప్రచారంలో పాల్గొంటూ ఇటు
రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 17 పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలను శ్రేణులను కూడా సమాయత్తం చేస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా ఇటు ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి వ్యూహాలను ఇటు వీళ్ళందరితో చర్చించుకుంటూనే ముందుకెళ్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యంగా ఇటు బిజీ షెడ్యూల్ రోజు కూడా ఇటు ఒకవైపు తెలంగాణ రాష్ట్రంతో పాటు మరొక వైపు ఇటు కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజైతే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆత్రం సుగుణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలుపు కోసం ఈ రోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఆసిఫాబాద్ లో భారీ బహిరంగ సభ కూడా జనజాతర సభ అయితే నిర్వహించడానికి ఆ కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు మంత్రి సీతాక నేతృత్వంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఇప్పటికే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ముఖ్యంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుండటంతో మరి బలోపేతంగా మరింత బలోపేతంగా మారిందనుకోవాలి. ఎందుకంటే ఇంద్రకరణ్ రెడ్డి రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా ఇటు ఆ పార్టీకి జిల్లాకు సంబంధించినటువంటి వెన్నెల కిషోర్ లాంటి నేతలు కూడా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరొక వైపు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నేత కంటెస్టెడ్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి తదితర నేతల నేతృత్వంలో ఈ యొక్క ఆదిలాబాద్ లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకెళ్తా ఉన్నది. ఈ యొక్క ఏర్పాట్లను యొక్క స్థానిక నేతలు కూడా ఉండి చూస్తా ఉన్నారు. మరొక వైపు ఈ యొక్క సభ తర్వాత సాయంత్రం 5:30కు సిద్దిపేట బహిరంగ సభలో జనజాతర సభలో పాల్గొనబోతారు. అక్కడ కార్నర్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 5:30కు ఈ యొక్క కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక నేత పూజల హరికృష్ణ తదితర నేతలతో కలిసి పాల్గొంటారు. ఇటు ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇటు మెదక్ సంబంధించినటువంటి నీలం మధు గెలుపు కోసం అయితే ఇటు ఈ యొక్క ప్రచార కార్యక్రమం అయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉధృతం చేశారు. సిద్దిపేటలో కూడా భారీ ఏర్పాట్లను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సాయంత్రం జరిగేటువంటి ఈ యొక్క కార్నర్ మీటింగ్ అయితే జన సమీకరణ కూడా చేయడంతో పాటు ఇటు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అంటే ప్రజా సంక్షేమాలు, దాంతో పాటుగా ఇటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, దాంతో పాటుగా ఇటీవల కాలంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కానీ రాజ్యాంగాన్ని అంటే రద్దు చేసేటువంటి ఆలోచన కుట్ర చేస్తా ఉందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఆ ప్రచారంలోకి ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి దీనిపైన మరొకసారి కూడా గట్టిగానే వాదించేటట్టు అవకాశం అయితే అంటే తన ఈ యొక్క ప్రసంగంలో ఉండబోతున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా నిన్న కూడా మీడియా సమావేశం ద్వారా ఇదే అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించడం జరిగింది. మరొక వైపు ఈ యొక్క సిద్దిపేట సాయంత్రం కార్నర్ మీటింగ్ తర్వాత 6:30కు కుత్బుల్లాపూర్ లో రోడ్ షో కార్నర్ మీటింగ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే స్వయంగా ఇటు అన్ని పార్లమెంటు పరిధిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. దీంతో పాటు ఎక్కడ ఉన్నటువంటి అక్కడ మినిస్టర్లు కూడా జిల్లా ఇన్ఛార్జీలు కూడా భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలతో పాటుగా కార్యకర్తలను ఇంటింటి ప్రచారంతో పాటుగా ముఖ్యమంత్రి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుని అభ్యర్థుల గెలుపు కోసం అయితే కృషి చేస్తున్నారు. మొత్తంగా అయితే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అయితే బిజీగా గడుపుతున్నారు. రోజు కూడా 3 లేదా 4 పార్లమెంట్ పరిధిలో ప్రచార కార్యక్రమాలను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ యొక్క తెలంగాణ ప్రచారం పూర్తయిన తర్వాత ఉత్తరాదిన కూడా ప్రచారం చేసేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ముఖ్యంగా ఒరిస్సా రాష్ట్రంలో కూడా ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.